పాలమూరు జిల్లాలో మొదలుపెట్టింది ఒకటే ఒక ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి. ఈరోజు ఆడ నీళ్లు పారుతూ ఉన్నాయి, పంటలు పండుతూ ఉన్నాయి, చేపలు ఎగురుతూ ఉన్నాయి, నీళ్లు ఫుల్, కరెంటు ఫుల్. అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి జలయజ్ఞంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు, అంతకుముందు కట్టిన ప్రాజెక్టుల ద్వారా పారే నీళ్లతోనే ఆడ చేపలు ఎగురుతున్నాయి, నీళ్లు పారుతున్నాయి, పంటలు పండుతున్నాయి తప్ప పాలమూరు రంగారెడ్డి నుంచి ఇంకా ఇంత నీళ్లు రాలేదు, ఒక చుక్క నీళ్లు రాలేదు, ఒక ఎకరానికి పారలేదు. ఆ చేపలు ఎగిరేది మేము తెచ్చే నీళ్ళల్లో, పండేది నేను చెప్తా అండి. జోరాలు మేము కట్టాం, జోరాలు మేము కట్టాం, అదే కోయల్ సాగర్ మేమే కట్టాం, నెట్టెంపాడు మేమే కట్టాం, శ్రీశైలం మేమే కట్టాం, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మేమే కట్టాం, అని అన్ని మేమే కట్టినండి. అవే పారే నీళ్లు, మీరేం చాలేదు. నేను వారిని అడుగుతా ఉన్నాను సార్. అధ్యక్ష, నో ఒక్క నిమిషం. నేను ఐ వాంట్ టు కరెక్ట్ ద రికార్డ్. నేనేమి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు. మీరు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, అవాస్తవాలను మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల నేను ఐ వాంట్ టు కరెక్ట్ ద రికార్డ్. మీ ద్వారా గౌరవ సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలి. పాలమూరులో నేను వెళ్ళినప్పుడు మల్లయ్య గారు అనే రైతు నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, పంటలు ఫుల్లు, చేపలు ఫుల్ అని చెప్పింది ముమ్మాటికి వాస్తవం. నా వెంట ఆ రోజు మా మరి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే గారు, వందలాది మంది రైతులు ఉన్నమాట వాస్తవం. అయితే వారు దాన్ని కూడా డిస్ప్యూట్ చేస్తలేరు. అది కరెక్టే, పంట బాగా వండింది, నీళ్లు బాగా వచ్చినాయి, కరెంట్ అయితే మీరు ఇచ్చింది లేదు. అయితే ఇదంతా మా ఘనతే అని ఆయన చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మీ హయాంలో ఎందుకు పాలమూరు బిడ్డలు వలసలు పోయినరు? అయితే నేను అది చెప్తే చాలా రామాయణం అంతా చరిత్ర ఉంది, కానీ క్లుప్తంగా చెప్పేస్తా అధ్యక్ష. నెట్టంపాడు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, ఈ 3 ప్రాజెక్టుల కింద కాంగ్రెస్ హయాంలో మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పారింది 27,300 ఎకరాలు. ఆ రోజు వీళ్ళు పంప్ హౌజ్లు పూర్తి చేయలే, కాలువలు తవ్వలే, కేవలం 3 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి పంపులు, మోటార్లు గడ్డ మీద పెట్టినరు. పంప్ హౌజులు తవ్వకుండానే బిల్లులు లాబట్టి వదిలిపెట్టిపోతే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 3,663 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ 3 ప్రాజెక్టులను పూర్తి చేసి 5,69,506 ఎకరాలకు నీళ్లు పారించినాం అధ్యక్ష. ఇది నేను లెక్కలతో చెప్తున్నా కదా బట్టి గారు. మీ 10 ఏళ్ల కాంగ్రెస్, ఎందుకంటే గతంలో ఇదే కల్వకుర్తి ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టుడు, ఆనాటి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు రాజశేఖర రెడ్డి గారు మొక్కలు నాటుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరు పలకబెట్టుడు, చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయలు కొట్టుడు, పాదయాత్రలు. మీరు ఇదే డ్రామా, ఒకళ్ళు మొక్కబెట్టుడు, ఒకళ్ళు పలకబెట్టుడు, కానీ మీరు ప్రజలకు నీళ్లు బారియలే. కానీ మేము వచ్చిన తర్వాత 3,663 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు 27,000 ఎకరాల ఆయకట్టు పాలమూరు జిల్లాలో ఈ 3 ప్రాజెక్టుల కింద ఉంటే దాన్ని 5,69,506 ఎకరాలకు పెంచిన ఘనత మా ప్రభుత్వాన్ని. ఇలా 5,69,000 ఇది, 1,00,000 ఎకరాలు జూరాల, 2 కలిపి దాదాపు 7 లక్షల ఎకరాలు. ఈ 7 లక్షల ఎకరాలు ప్రాజెక్టుల కింద చేయడంతో పాటు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేయడం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు నిర్మించడం, ఇవన్నీ చేయడం వల్ల ఇలా పాలమూరు పచ్చబడ్డది, వలసలు వాపసు వచ్చినాయి. అందువల్ల మా ఘనత అని అనవసరంగా మీరు చెప్పుకున్నా పాలమూరు ప్రజలకు తెలియదా? 10 ఏళ్లలో మీరు ఎందుకు ఇవ్వపోతుంది? అది మేము వచ్చినాకనే ఎందుకయింది అంటే, మీరు ఎంతసేపు ఆ రోజుల్లో జలయజ్ఞాన్ని ఏం చేసిండ్రో ప్రజలందరికీ తెలుసు, పుస్తకాలు ప్రచురించబడ్డాయి. జలయజ్ఞంను పుంఖానుపుంఖలుగా ప్రజలు చెప్పుకున్నారు. కానీ మేము చిత్తశుద్ధితో, తెలంగాణ సోయితో, తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ బిడ్డలుగా పాలమూరు ప్రజల గోస తీర్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు మాకు తేడా ఏంటంటే, మీరు 27,000 ఎకరాలు ఇస్తే మేము 5,69,506 ఎకరాలకు ఇచ్చినాం. ఈ ఘనత ముమ్మాటికి మా నాయకుడు కేసీఆర్ది, మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి. సార్ నన్ను మాట్లాడలేమని చెప్పండి సార్, మధ్యలో వద్దని చెప్పండి. నాదంతా అయిన తర్వాత, ఎందుకంటే ఏది సార్ ఇప్పుడు వారు చెప్పిన జోరాల మేం కట్టిందే కదా, కాదని చెప్పానండి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను మొక్కలు నాటారు, రాజశేఖర రెడ్డి గారు పోయి మొదలుపెట్టి పని చేశారు, నీళ్ళు ఇస్తే మేము ఇచ్చిందే కదా. కోయల్ సాగర్ మేము చేసిందే కదా, నెట్టెంపాడు మేము చేసిందే కదా, ఇవన్నీ ప్రాజెక్టులు మేము చేసినాయి కదా. మీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో మీరు వచ్చేవారికి అన్ని పూర్తి చేసి నీళ్లు వదిలే క్రమంలో మీరు వచ్చారు. ఇంకోండి సార్ వారేం మొత్తం లెక్కలు చెప్తుంటే నన్ను చెప్పొద్దంటే ఎట్లా సార్? సార్ అట్లాగే సార్ సరే
వారు ఎంత చెప్పినా కానీ అక్కడ ఉన్న జనానికి అందరూ తెలుసు అధ్యక్ష, ఎప్పటి నుంచో పంట పండించుకుంటున్నారు కాబట్టి. అట్లాగే సార్ నేను ఏమంటున్నా అంటే పోలవరం రంగారెడ్డి సార్ పాలమూరు రంగారెడ్డి, ఈ పాలమూరు రంగారెడ్డి పాలమూరు జిల్లాని రంగారెడ్డి జిల్లా స్థితిగతులే మారుస్తుందని మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. దీని పేరు మీద ఉన్న ప్రాణేత చేవెళ్ళ బంద్ చేసి రంగారెడ్డికి నీళ్లు రాకుండా చేశారు. అది బాయ్ ఇది బాయ్. దీంట్లో ఇంతవరకు నీళ్లు రావట్లేదు అధ్యక్ష, ఆగిపోయిందని కూడా చెప్తున్నారు. ఈ మధ్య పనులు ఆగిపోయినాయని ఎవరో కోర్టులో కేసు వేశారట. ఎన్జిటీలో రెండు వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం, ఎండిపోయినటువంటి ప్రాంతాలు పనికొచ్చేది కాబట్టి ఎప్పటికల్లా ఈ డిపిఆర్లు వాళ్ళు సబ్మిట్ చేసి అన్ని క్లియరెన్స్ చేసి తెచ్చుకుంటారు. నెంబర్ 1. అట్లాగే మనం ఎప్పటి నుంచో తెలంగాణ ప్రాంతాన్ని ఒక జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈ 2 నదుల పైన ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో కొంచెం పెద్ద ప్రాజెక్ట్ ఇదే కాబట్టి మీరు దయచేసి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి, ఆ రోజుల్లో ఈ రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణకు కూడా ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. అడిగితే దాన్ని మీరు వెంటబడండి, పోరాడండి, తీసారండి, నీళ్లు బారించడం కోసం ప్రయత్నం చేయండి. అలా చేయకపోతే ఆల్రెడీ అధ్యక్ష పైన ఇప్పుడు మనకున్నటువంటి జూరాల తర్వాత శ్రీశైలం మధ్యలో సంగమేశ్వర దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి దాదాపు ఒక 10 TMC పర్ డే తీసుకొని పోవటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు కూడా మొదలుపెట్టించింది. ఒకవేళ అదే జరిగితే రేపు కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లుండవు, మీరనే పాలమూరు రంగారెడ్డికి నీళ్లు రావు, కట్టున్నటువంటి శ్రీశైలంకి రావు, కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్కి రావు, లెఫ్ట్ కెనాల్తో మాకు వచ్చే ఖమ్మంకి నల్గొండకు వచ్చే నీళ్లు పూర్తి బంద్ అయిపోతాయి. సో ఇది కూడా దీనిపైన దృష్టి సారించి మీరు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ రాయలసీమ లిఫ్ట్ని ఆపటం కోసం మీరేం ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే నా నియోజకవర్గం మొత్తం కూడా దాని మీద ఎన్ఎస్పి కెనాల్ పైన ఖమ్మం జిల్లాకి లైఫ్ లైన్ మాకున్నదే అది ఒక్కటి అధ్యక్ష. ఇప్పుడు సాగర్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ తప్ప ఇంకోటి ఏది లేదు. పాలేరు దగ్గర నుంచి మొదలు పెడితే వారు అజయ్ కుమార్ గారు కూడా తెలుసు, ఖమ్మం మంత్రి గారు, వారు కూడా ఇక్కడే ఉన్నారు. వైరా, మదిర, సత్తుపల్లి, ఈవెన్ ఖమ్మంకి డ్రింకింగ్ వాటర్ కూడా దాదాపు అక్కడి నుంచే క్యాటర్ అవుతుంది. వీటన్నిటికి కూడా ఇబ్బంది అవుతుంది. దీని మీద దృష్టి సారించవలసిందిగా సమాధానం చెప్పేటప్పుడు మీరు జాతీయ ప్రాజెక్టుగా తీసుకురావడం కోసం ఏం చేస్తారో కూడా చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే నదులు, వంకలు వాటన్నిటిపైన మీడియం మైనర్ ఇరిగేషన్ పేరు మీద కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టేసి ఉంచాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆల్రెడీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి పేరు వస్తుంది, మనం ఎందుకులే అని చాలా ఆపి పక్కన పెట్టారు, పెండింగ్ పెట్టారు. అలా పెట్టడం వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత సంగతి, తెలంగాణ ప్రజలు నష్టపోతారు. కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో వాటిని బంద్ చేసి పెట్టడం మంచిది కాదు. ఉదాహరణకి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మా దగ్గరే ముదిగొండ మండలం మున్నేరు పైన పండ్రేగిపల్లి దగ్గర ఒక ఆనకట్ట శాంక్షన్ చేసి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్తో ఆరో శాంక్షన్ చేసిన దాన్ని ఆ ఆనకట్ట 70% కంప్లీట్ అయింది, పక్కన పెట్టేసి ఉంచారు అధ్యక్ష. ఇది ప్రజల సొమ్ము, షుడ్ నాట్ గో వేస్ట్. మనం కంటిన్యూ చేసి నీళ్లు పారించడం కోసం ప్రయత్నం చేయండి. మీ ద్వారా వారిని హరీష్ రావు గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇటువంటి ముదిగొండ ఒకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో తెప్పించుకొని వాటన్నింటినీ కంటిన్యూ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే గత ప్రభుత్వాల హయాంలో ఈ రాష్ట్రంలో చాలా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టారు అధ్యక్ష. ఇవాళ ఐడీసీని మొత్తం టోటల్ డిఫెన్స్ చేశారు. మీరు నడుస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా చిన్న చిన్న మైనర్ రిపేర్స్తో మూలబడిపోయి లక్షల ఎకరాలు ఇవాళ పంట పడకుండా పక్కన పడిపోయినాయి. కాబట్టి నేను వారికి చెప్తా ఉన్నాను, ఐడీసీకి నిధులు కొంచెం పెంచండి, బడ్జెట్ ఇవ్వండి. దానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చిన్న చిన్న రిపేర్లు ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెప్పించి వాటన్నింటినీ లైన్లో పెడితే మళ్ళీ లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. మీ ద్వారా హరీష్ రావు గారు. సార్, థ్యాంక్ యూ అధ్యక్ష. నేను సారీ టు ఇంటరప్ట్, బట్టి గారంటే నాకు చాలా గౌరవము, వారు చాలా అనుభవజ్ఞులు. అయితే బాధాకరం ఏంటంటే వారికి ఇచ్చిన సమాచారం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ సరిగ్గా సమాచారం ఇవ్వలేదు, మిస్లీడ్ అవుతుందని సభ నేను మాటిమాటికి డిస్టర్బ్ చేసే ఉద్దేశం తప్ప నాకు వారి పట్ల గౌరవం లేక కాదు.
అయితే రెండు విషయాలు అధ్యక్ష, వారు పాలమూరు డిపిఆర్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారు, ఇట్స్ దట్. ఎందుకంటే వీళ్ళందరూ బయట పోయి ఏం చేస్తున్నారంటే డిపిఆర్లు లేనే లేవు, డిపిఆర్లు సబ్మిటే చేయలేదు అనేటువంటి ఒక మిస్ ప్రాపగండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. సెంట్రల్ వాటర్ కమిషన్కు 13/9/2022 నాడు డిపిఆర్ ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది. అంటే 13/9/2022. ఇక రెండో విషయం కూడా వారు ఏం మాట్లాడుతుందంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రభుత్వం ఏదో పట్టించుకోలేదు, ప్రభుత్వం నిద్రపోతున్నది, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మా ఫేజ్ 2 ఎన్ఎస్పికి నీళ్లు రావు అని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష, విచ్ ఇస్ టోటలీ రాంగ్ అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద మన రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది అధ్యక్ష. 12 మే 2020 నాడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో చాలా గట్టిగా మన ప్రభుత్వం తరఫున మనం ఫైట్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత జరిగినటువంటి 4 జూన్ 2020 కేఆర్ఎంబి మీటింగ్లో కూడా మనం చాలా గట్టిగా ఫైట్ చేసి దీన్ని అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదన వినిపించాం అధ్యక్ష. ఫైనల్గా అంటే నేను ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి కానీ అందులోకి పోకుండా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి గట్టి ప్రయత్నం వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి మనము ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేయాలని డైరెక్షన్ ఇప్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క పనులు ఆగిపోయినాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటు కేఆర్ఎంబిలో, అటు అపెక్స్ బోర్డులో, అటు ట్రిబ్యునల్లో, గ్రీన్ ట్రిబ్యునల్లో ఫైట్ చేసి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసే విధంగా మేము ఉత్తర్వులు సాధించినాం, రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే మీరేంటంటే మేమేదో చేయనట్టుగా మీరు స్వీపింగ్ రిమార్క్స్ చేస్తే తప్పుడు సమాచారం పొంది కనుక ఐ వుడ్ లైక్ టు క్లారిఫై.